మొక్కలకి ఆకుపచ్చ రంగు, మన రక్తానికి ఎరుపు రంగు, కొన్ని విటమిన్లలో కూడా. వీటన్నింటిలో ఒక కామన్ కెమికల్ సీక్రెట్ దాగి ఉందంటే నమ్ముతారా? అవును, ఇవి మన కంటికి కనిపించవు, కాని మన లైఫ్కి, టెక్నాలజీకి ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్బోన్ లాంటివి. ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఆ రహస్య నిర్మాణాల గురించే తెలుసుకోబోతున్నాం. అవే కోఆర్డినేషన్ సమ్మేళనాలు. సరే, మొదలు పెడదామా? చాలా సింపుల్ క్వశ్చన్. మొక్కలకి ఆకుపచ్చ రంగు ఎలా వస్తుంది? దాని కారణం క్లోరోఫిల్. ఇది మెగ్నీషియం యొక్క కోఆర్డినేషన్ కాంపౌండ్ అన్నమాట. కిరణజన్య సంయోగక్రియకు పవరిచ్చేది ఇదే. మరి మన రక్తం ఎర్రగా ఎందుకుంటుంది? దానికి కారణం హీమోగ్లోబిన్. ఇది మన బాడీలో ఆక్సిజన్ను మోసుకెళ్లే ఐరన్ యొక్క కోఆర్డినేషన్ కాంపౌండ్. ఇంకొకటి, మన మెటబాలిజంకి చాలా ఇంపార్టెంట్ అయిన విటమిన్ బి12 సంగతేంటి? గెస్ చేయండి. అది కూడా కోబాల్ట్తో ఏర్పడిన ఒక కోఆర్డినేషన్ కాంపౌండే. సో చూసారా, మొక్కలు, రక్తం, విటమిన్లు పైకి చూస్తే చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి, కాని వీటన్నింటి వెనుక ఉన్న కెమికల్ బ్లూప్రింట్ ఒక్కటే. సరే, ఈ కాంపౌండ్స్ గురించి మనకిప్పుడు ఎంత క్లియర్గా తెలుసు, కానీ ఒకప్పుడు పరిస్థితి ఇలా లేదు. వీటిని అర్థం చేసుకోవడానికి మనం టైంలో వెనక్కి వెళ్ళాలి, 19th శతాబ్దంలోకి. అప్పటి కెమిస్టులు ఎదుర్కొన్న ఒక పెద్ద పజిల్ని మనం సాల్వ్ చేయాలి. అప్పట్లో సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. వాళ్లు కోబాల్ట్ క్లోరైడ్, అమోనియాతో తయారైన కొన్ని కాంపౌండ్స్కి సిల్వర్ నైట్రేట్ని కలిపారు. అప్పుడు వాళ్ళకి చాలా విచిత్రమైన రిజల్ట్స్ వచ్చాయి. ఏంటంటే, కెమికల్ ఫార్ములా ఒకటే అయినా పసుపు రంగు కాంపౌండ్ నుంచి 3 క్లోరైడ్లు బయటకొచ్చాయి, కానీ పర్పుల్ రంగు దానినుంచి 2 వచ్చాయి. ఇంకా ఆశ్చర్యంగా ఆకుపచ్చ రంగు దానినుంచి కేవలం 1 బయటకొచ్చింది. ఇది అప్పటి కెమిస్ట్రీ రూల్స్కి, అంటే వాలెన్సీ థియరీకి ఒక పెద్ద ఛాలెంజ్ విసిరింది. వాళ్ల ప్రశ్న చాలా సింపుల్: ఫార్ములాలో 3 క్లోరైడ్లున్నప్పుడు అన్నీ ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? ఈ ఒక్క ప్రశ్న అప్పటి సైంటిస్టులందరినీ చాలా కన్ఫ్యూజ్ చేసింది. సో ఈ కెమికల్ పజిల్ని సాల్వ్ చేసిన ఆ సైంటిస్ట్ ఎవరు? ఆయనిచ్చిన అద్భుతమైన సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఈయనే ఆల్ఫ్రెడ్ వెర్నర్. 1893లో ఈ స్విస్ కెమిస్ట్ ఈ స్ట్రేంజ్ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక రెవల్యూషనరీ థియరీని ప్రపోజ్ చేశారు. తన రీసెర్చ్ కోసమే ఆయనకి ఆ తర్వాత నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. వెర్నర్ ఐడియా చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. ఆయనేమన్నారంటే, మెటల్స్కి ఒకే రకమైన బాండింగ్ కెపాసిటీ కాదు, 2 రకాల లింకేజెస్, అంటే 2 రకాల వ్యాలెన్సీలుంటాయన్నారు, ప్రైమరీ ఇంకా సెకండరీ. ఇది అప్పటి వరకు ఉన్న థియరీస్కి కంప్లీట్గా ఆపోజిట్. అయితే ఈ 2 వ్యాలెన్సీల మధ్య తేడా ఏంటి? ఫస్ట్, ప్రైమరీ వ్యాలెన్సీ. ఇది నార్మల్ క్లాసికల్ వ్యాలెన్సీ అన్నమాట. దీన్నే అయోనైజబుల్ అంటారు. అంటే సొల్యూషన్లో ఈ బాండ్స్ బ్రేక్ అవ్వగలవు. రెండోది సెకండరీ వ్యాలెన్సీ. ఇది చాలా స్పెషల్. ఇది నాన్ అయోనైజబుల్. అంటే ఈ బాండ్స్ చాలా స్ట్రాంగ్గా మెటల్తో అతుక్కునుంటాయి, అస్సలు విడిపోవు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ప్రైమరీ వ్యాలెన్సీ మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్కి సంబంధించింది, కానీ సెకండరీ వ్యాలెన్సీ దాని కోఆర్డినేషన్ నంబర్ని చూపిస్తుంది. అంటే మెటల్కి ఎన్ని మాలిక్యూల్స్ అటాచ్ అయ్యున్నాయో చెప్తుంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ సెకండరీ వ్యాలెన్సీ డైరెక్షనల్. అంటే కాంపౌండ్కి దాని స్పెసిఫిక్ షేప్ని ఇచ్చేది ఇదే. ఓకే, వర్నర్ థియరీ ఎందుకు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఏమిటి అనే క్వశ్చన్కి వెళ్దాం. అంటే అసలు ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్ లోపల ఏమేం పార్ట్స్ ఉంటాలో విడదీసి చూద్దాం. ప్రతి కాంప్లెక్స్ కాంపౌండ్కి సెంటర్లో ఒక ఆటమ్ లేదా అయాన్ ఉంటుంది. దీన్నే సెంట్రల్ ఆటమ్ లేదా అయాన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, CONH36Cl3లో సెంట్రల్ అయాన్ ఏది? CO3+. మిగతా గ్రూప్స్ అన్నీ దీని చుట్టూనే ఉంటాయి. సరే, ఈ సెంట్రల్ ఆటమ్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యున్న అయాన్స్ని లేదా న్యూట్రల్ మాలిక్యూల్స్ని లిగాండ్స్ అని పిలుస్తాం. మనమిందాక చూసిన ఎగ్జాంపుల్లోనే 6 NH3 అంటే అమ్మోనియా మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, అవే లిగాండ్స్. ఇవి వర్నర్ చెప్పిన ఆ సెకండరీ వ్యాలెన్సీతో బంధించబడి ఉంటాయి. ఇప్పుడు ఆ సెంట్రల్ ఆటమ్, దానికి అటాచ్ అయిన లిగాండ్స్, ఈ మొత్తాన్ని కలిపి ఒక సింగిల్ యూనిట్గా చూస్తాం. అందుకే దాన్ని స్క్వేర్ బ్రాకెట్స్లో పడతాం. దీన్నే కోఆర్డినేషన్ స్పియర్ అంటారు. గుర్తుందా? ఇదే ఆ స్ట్రాంగ్ పార్ట్, సొల్యూషన్లో కూడా బ్రేక్ అవ్వకుండా ఉండేది. సెంట్రల్ ఆటమ్ లిగాండ్స్తో ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుందో ఆ నంబర్నే కోఆర్డినేషన్ నంబర్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇది సెకండరీ వ్యాలెన్సీల కౌంట్ అన్నమాట. ఈ నంబరే ఆ కాంపౌండ్ షేప్ ఎలా ఉంటుందో
డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఆ పాత పజిల్కి ఆన్సర్ దొరికినట్టే. స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఉన్న కోఆర్డినేషన్ స్పియర్ చాలా స్ట్రాంగ్, అది విడిపోదు. బ్రాకెట్స్ బయట ఉన్నవే కౌంటర్ అయాన్స్, అవి మాత్రమే సొల్యూషన్లో విడిపోతాయి. అందుకే ఆ పాత ఎక్స్పెరిమెంట్లో కొన్ని కాంపౌండ్స్లో 3 క్లోరైడ్లు రియాక్ట్ అయితే మరికొన్నింటిలో 2 లేదా 1 రియాక్ట్ అయింది. ఇప్పుడు అర్థమైందా? వర్నర్ థియరీ కేవలం ఒక మిస్టరీని సాల్వ్ చేయడమే కాదు, ఈ కాంప్లెక్స్ మాలిక్యూల్స్కి ఒక కొత్త లాంగ్వేజ్ని, అంటే వాటికి ఒక సిస్టమాటిక్గా పేరు పెట్టే పద్ధతిని కూడా క్రియేట్ చేసింది. ఇప్పుడు మనం రూల్స్ లిస్ట్ అంతా చూడక్కర్లేదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. CrNH3 3H2O3Cl3. దీని పేరు ట్రై అమైన్ ట్రై ఆక్వా క్రోమియం 3 క్లోరైడ్. చూడండి, పేరులోనే అంతా ఉంది. ట్రై అమైన్ అంటే 3 అమోనియా లిగాండ్స్, ట్రై ఆక్వా అంటే 3 వాటర్ లిగాండ్స్, క్రోమియం అనేది సెంట్రల్ మెటల్, బ్రాకెట్లో ఉన్న 3 దాని ఆక్సిడేషన్ స్టేట్ +3 అని చెబుతోంది. ఇక చివర్లో క్లోరైడ్, అదే కౌంట్రయాన్. సో వర్నర్ థియరీ జస్ట్ ఒక మిస్టరీని సాల్వ్ చేయడమే కాదు, కెమిస్ట్రీలో ఒక కొత్త సిస్టమాటిక్ లాంగ్వేజ్నే క్రియేట్ చేసింది. ఆయన కెమిస్ట్రీలో అప్పటి వరకు ఉన్న ఒక పెద్ద కన్ఫ్యూజన్కి ఒక ఆర్డర్ తీసుకొచ్చారన్నమాట. రైట్, ఇప్పుడు మనం మళ్ళీ స్టార్టింగ్కొద్దాం. ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేవి కేవలం కెమిస్ట్రీ ల్యాబ్స్కి మాత్రమే పరిమితం కాదు, అవి మన లైఫ్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ లాంటివి. అసలివి ఎందుకంత ఇంపార్టెంట్ ఆలోచించండి. బయాలజీలో హీమోగ్లోబిన్, క్లోరోఫిల్ లాంటివి మన లైఫ్కే ఆధారం. ఇండస్ట్రీస్లో కెమికల్ రియాక్షన్స్ని స్పీడప్ చేయడానికి క్యాటలిస్ట్లుగా వాడతారు. మెడిసిన్లో కొన్ని ట్రీట్మెంట్స్లో డయాగ్నాస్టిక్ ఏజెంట్స్గా కూడా ఇవి చాలా కీలకం. చివరిగా టెక్నాలజీలో టెక్స్టైల్ డయింగ్ నుంచి ఎలక్ట్రోప్లేటింగ్ వరకు వీటి అవసరం చాలా ఉంది. చూశారు కదా, ఒక ఆకు రంగు దగ్గర్నుంచి పవర్ఫుల్ ఇండస్ట్రియల్ క్యాటలిస్ట్ వరకు ఈ కనిపించని నిర్మాణాలు మన ప్రపంచాన్ని ఎలా షేప్ చేస్తున్నాయో. మనం చూసింది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మరి మన చుట్టూ దాగి ఉండి మన ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇలాంటి హిడెన్ స్ట్రక్చర్స్ ఇంకా ఏమేమున్నాయో